నమస్తే. ప్రజావాణిలో ఏదైతే గత ప్రభుత్వంలో ఈ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి గత ప్రభుత్వంలో వచ్చిన శాంక్షన్ అయినటువంటి బెడ్రూమ్లు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి అక్కడ శాంక్షన్ అయిన బెడ్రూమ్లు ఇక్కడ ఆగిపోయినాయి అని చెప్పి కూడా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజాభవన్కి వచ్చి అర్జీలు పెట్టుకుంటా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏంది మీ సమస్య? అన్ని సమస్యలు ఉన్నాయి మాకు ఏమీ రాలేదు. కరెంటు బిల్లు నాకు ఇప్పటికి 6 నెలలు అవుతుంది. 600 కట్టాలంటే నేను ఏడికని కట్టాలి చెప్పండి? కరెంట్ బిల్లు మీరు చెప్పండి. నాకు కరెంట్ బిల్లు లేదు, గృహజ్యోతి అది కరెంట్ బిల్లు లేదు, 500 గ్యాస్ అన్నారు అది లేదు, ఇల్లు లేదు, ఏమీ లేవు. నాకు ప్రభుత్వంలో శాంక్షన్ అయిందని చెప్తా ఉన్నారు అంటున్నారు. ఆడ తీసుకుంటారు, పేపర్లు పక్కకు పడేస్తున్నారు. పడేస్తే అయిపోయిందా? మేము ఎంత కష్టపడి వచ్చి పెట్టుకుంటాం మేము, అవునా కాదా? మా బాధలు అర్థం చేసుకోవాలి కదా. మేము చేస్తామంటే ఎప్పుడు చేస్తారు? మా దగ్గర డబ్బులు ఉండాలి కరెంట్ బిల్ కట్టడానికే. 600 అంటే ఏడికెన్ తెచ్చి కట్టాలి? మాకు వచ్చేదే 14,000 12,000 వస్తాయి. ఏడికెన్ కట్టాలి కరెంట్ బిల్ చెప్పు? నాకు చూస్తే షుగర్ ఉన్నది, నేను మందులు కొనుక్కోవాలా లేకపోతే నేను ఇంటికి కిరాయిలు కట్టాలా కరెంట్ బిల్ కట్టాలా? నేను చెప్పు, నాకు నెలకు 1000 రూపాయలు నాకు మందులు అయితే షుగర్కి ఏడికెన్ తెచ్చి పెట్టుకోవాలి చెప్పు? మా ఆయన చూస్తే పెద్ద తాగుతాడు, మా ఆయన చూస్తే పని చేయడు, తాగుతాడు, రోడ్ల మీద పడతాడు. మా బాబు చూస్తే చెవులిని పియ్యాయి. మాకు పెన్షన్ కూడా ఇస్తలేరు మా బాబుకి. ఇప్పటికి 25 సంవత్సరాలు అవుతుంది, మాకు పెన్షన్ కూడా రాలేదు. ఎవరు చెప్పాలా? నేను ఏమనంటే ఎంఆర్ ఆఫీస్ పోండి, ఈ ఆఫీస్ పోండి, ఆఫీసు ఎందుకు తిరగాలి మేము? ఆఫీసు మాలాంటి వాళ్ళ కోసం అన్నీ చేయాలి, గరీబ్ వాళ్ళకే చేయాలి, ఉన్నోళ్ళని చేయొద్దు. అవునా కాదా? ఓట్లు వేసేస్తే అయిపోయిందా? ఓట్లు వేస్తే అయిపోయిందా? ఇక మీకు డబ్బులు వస్తే దగ్గర పెట్టుకున్నారు. మాలాంటి వాళ్ళకి మీరు చూడరా? ఇక మీరు చెప్పండి, మీరే చెప్పండి. అనేక సంక్షేమ పథకాలు ఇస్తా ఉంది కదా, మరి మీరు అప్లై చేసుకున్నారా? మేము ఎన్నిసార్లు, ఇప్పటికి 3 సార్లు ఇచ్చిన నేను, తెలుసా? మా ఇంటికాడ 2 సార్లు ఇచ్చిన, ఈడొచ్చి 2 సార్లు ఇచ్చిన. తీసుకుంటున్నా, మీరు వస్తారు పోండి. కరెంట్ బిల్లు నాకు ఇంతవరకు రాలే. మా అందరికి వచ్చి 6 నెలలు అవుతుంది, నాకు ఒక్క నెల కూడా కరెంట్ బిల్ రాలే. నేను ఏం చేయాలి చెప్పండి మీరు? నాకు కరెంట్ బిల్లు ఫ్రీ కావాలి, నేను అంతే. నాకు ఇవాళ మటుకు ఫ్రీ కరెంట్ అయితేనే నేను పోతా. వచ్చిన కొద్దీ పంపించేస్తున్నారు, పొండి అవుతుంది. పొండి ఎప్పుడు అవుతుంది? మేము చచ్చినాక అవుతుందా? మేము చచ్చినాక మా బొంద మీద పెడతారా కరెంట్ బిల్ మీరు? నాకైతే ఫ్రీ కరెంట్ కావాలి అంతే. నాకు సొంత మిల్లు కాదు. గృహజ్యోతి కింద ప్రతి మహిళలకి కరెంట్ బిల్లు అందిస్తాము, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకన్నారు. నాకు వైట్ రేషన్ కార్డు కూడా ఉన్నది. వైట్ రేషన్ కార్డు ఉన్నా నాకేం కాలేదు. మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు? నేను ఇంకేం చేయాలి చెప్పండి? నాకైతే అన్నీ కావాలి చెప్తున్నాను. నాకు ఈ నెల కరెంట్ బిల్ ఫ్రీ అయితేనే మంచిది. లేకపోతే ఏం మనం కరెంట్ వాళ్ళు వచ్చి అడిగినా నేనైతే గొడవ వేసుకుంటాను. నాకైతే కరెంట్ బిల్ ఇవాళ ఫ్రీ కావాలి ఈ నెల. ఇంక ఇప్పుడు 10 తారీఖు వరకు నాకు ఫ్రీ అయితేనే మంచిది, లేకపోతే మర్యాద. కడుతున్నాను బాబు, ప్రతి నెల 600 కడుతున్నా. ఒక టీవీ ఫ్యాన్కి 600 వస్తుంది. ఏమన్నా టీవీ ఫ్యాన్కి 600 వస్తుందా? కరెంట్ బిల్ 600 వస్తుంది. మరి అదేం కరెంటో మాకు అర్థమవుతలేదు. ఒకదానికి 300, ఒకదానికి 300. మాకు వచ్చేదే 12,000, 600 దానికే పోతే నేను మందులేం తెచ్చుకోవాలి? మా బాబుకి చెవులింపి ఆయనకేం పెట్టాలి? మీరే చెప్పండి. మా ఆయన చూస్తే పెద్ద తాగుతాడు, తాగుతారు, రోడ్డు మీద పడతారు. మరి మా అలాంటి వాళ్ళకి ఇట్లాంటి సాయం చేయాలా లేదా? మరి 2,500 కూడా ఇస్తా అన్నది ప్రభుత్వం. మరి అది ఇచ్చినా మాకు ఏదన్నా మాకు మందుల ఖర్చులో దేనికన్నా అవుతాయి కదా. ఇంతవరకు ఏది లేదు, ఒక్కటి కూడా ఇవ్వలేదు నాకు ఇంతవరకు. నేను చెప్తున్నా, ఒక్కటి కూడా కాలేదు నాకు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలలు అవుతా ఉంది, ఈ సంక్షేమ పథకాలు అందట్లేవు అంటున్నారు. ఏం చెప్తా అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది లేనోళ్ళు ఉంటారు, గరీబ్ వాళ్ళకి ఇవ్వాలి. రైతు బంధు అంటే మరి మాలాంటి వాళ్ళు బంధువులు రోడ్ల మీద పడి చావాలా? మరి మాలాంటి వాళ్ళు గరీబ్ వాళ్ళకి చూడాలి, రైతు బంధు చూడాలి, ఇద్దరు 2 చూడాలి, తెలుసా? 2 దిక్కులు చూడాలి. వాళ్ళనే చూస్తే కాదు కదా. మరి పొలం లేని వాళ్ళు ఎక్కడ పోవాలి? మీరు చెప్పండి. పొలం లేని వాళ్ళు ఎక్కడ పోవాలి? మరి పొలం మీరే కొనియండి, మీరే పైసలు ఇవ్వండి మరి మాకు, అవునా కాదా? అందుకే చెప్తున్నా, నాకు కరెంట్ బిల్ కావాలి, నాకు కరెంట్ అయితేనే మంచిది. ఇక్కడ ఇంతకుముందు మీరు ఇల్లు కూడా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది, మరి ఈ ప్రభుత్వంలో ఇవ్వట్లేరు అంటా ఉన్నారు కదా. కేసీఆర్ దానిలో ఫోన్ వచ్చింది 2-3 సార్లు. ఆయన అప్పటికే ఓడిపోయింది కదా, లేదని చెప్పేసి మాకు అక్కడ కూడా తిరిగి ఇసుకొచ్చిపోయింది మాకు. కొల్లూరు పోయినాము, ఎక్కడెక్కడ పిలిచి అక్కడక్కడ మీటింగ్లకు పోయినాం. మేము ఏడా కాలేదు మాకు అసలు. ఎందుకు ఇవ్వట్లేదు మరి? గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది, ఈ ప్రభుత్వానికి ఎందుకు రద్దు అవుతుంది మరి? రేవంత్ ఇస్తామని చెప్తున్నారు కదా. ఆయన ఇట్లా మా అలాంటి గరీబుల కోసం తొందర చేస్తే మంచిది. ఎందుకంటే మేము ఇంట్లో సొంత ఇల్లు కాదు, మా కిరాయిలు కట్టుకొని, కరెంట్ బిల్లు కట్టుకొని, వాటర్ బిల్ ఇవన్నీ కట్టాలంటే మాతో కాదు. మా అలాంటి వాళ్ళ కోసం జల్దీ చేస్తే మంచిది. రేవంత్ అన్నకి చెప్తున్నా, నేను నమస్కరించి చెప్తున్నా. రేవంత్ రెడ్డి అన్న మాకు మంచిగా చేస్తే మీకు మంచిగా ఉంటుంది అన్న. మేము ఓట్లు కూడా వేసి గెలిపించినాం మీకు. మా లాంటి గరీబులను చూడండి మీరు, చెప్తున్నాం. మీరు ఉన్నోళ్ళని చూడకండి, మా లాంటి లేని వాళ్ళని చూడండి చెప్తున్నా. గరీబులకి అంటే మహిళలకు సంబంధించి ఫ్రీ బస్సు కూడా పెట్టినామంటా ఉన్నారు.
ఫ్రీ బస్ లేకున్నా సరే బాబు, ఫ్రీ బస్సు అప్పుడు మొన్నటిదాకా ఫ్రీ బస్తోనే వచ్చినామా మేము? మా అంటే ఎంత 6 నెలలు అవుతుంది. పైసలు పెట్టుకొని రాలేమా? ఎంతెంత దూరాలు పోయినాం మేము. ఫ్రీ బస్ నుంచి వచ్చిన సమయం మేము ఏడుకోతలేము. ఇంకా మామూలు బస్సు అన్నప్పుడన్నా పోయినాం మేము. ఎందుకంటే ఫ్రీ బస్సు కుక్కలు కొట్టుకుంటారు. ఆడోళ్ళు అన్నది మగోళ్ళు లేదు, అసలు సీట్లు కూడా దొరుకుతలేవు. అందుకే ఫ్రీ బస్ లేదే మంచిగా. ఈ కరెంట్ బిల్ ఇలాంటివి చేయమని చెప్పు. ఈ ఫ్రీ బస్ లేకున్నా సరే, అందరు తిట్టుకున్నా సరే, నేను చెప్తున్నా కదా, ఫ్రీ బస్ ఎక్కుతారు, ఆడ దిగుతారు, ఈడ దిగుతారు, ఆడ ఎక్కుతారు. ఫ్రీ బస్ వల్ల మహిళలకు ఆదాయం చేకూరుస్తుంది, 6,000 12,000 వరకు అని అంటా ఉన్నారు. ఏది టికెట్ల పైసలు? టికెట్లు పట్టుకొని కూర్చోాలా మేము? నిండా టికెట్లు పట్టుకొని మేము ఆడ తిరిగి వచ్చిన మన పైసలు వస్తాయా మాకేమన్నా? ఫ్రీ బస్తో మాకేం లేదు. ఛార్జీలు పెట్టకుండా ఆ సంపాదన అనేది మీకు ఆదా అవుతుంది అంటా ఉన్నారు. సీట్ల మెట్ల మీద నిలబడుతారు, ఎవరు చేస్తారు కూడా అర్థమైతలేదు. సీట్లనే కూర్చున్నది మంచిగా ఉండే, డబ్బులు ఉన్నప్పుడే బాగుండే. ఈ సంస్థ బాగాలే, అప్పుడే బాగుండే. ఉంటే ఉండని, డ్యూటీలు చేసే వాళ్ళకి పెట్టమని చెప్పు. ఉట్టి ఎవరంటే వాళ్ళు ఎక్కి ఆడది ఈడదిగేటోళ్ళకి కాకుండా మామూలుగా డ్యూటీ చేసే వాళ్ళకి పెడితే బాగుంటుంది. చేత కానప్పుడు దిగిపోయి కేటీఆర్ అన్నకో కేసీఆర్ అన్నకో ఇచ్చేయమని చెప్పండి తన ప్రభుత్వం. అన్నప్పుడు మాట ఎందుకు ఇవ్వాలి? ఇన్ని పథకాలు చేస్తా, అన్ని పథకాలు చేస్తాను ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు వరకు ఒక బస్సు ఫ్రీ అన్నాడా? ఒక సీటు దొరకట్లేదు ఒక మహిళకి, కొట్టుకొని వస్తున్నారు అక్కడ. అది పెద్ద చేశాడు. గృహలక్ష్మి అదేదో అంటారు, అది చేయలేదు. ఫ్రీ కరెంట్ బిల్ అంటారు, కొంతమందికి చేశాడు, కొంతమంది చేయలేదు. గ్యాస్ బిల్ అంటారా, అది చేశారు, కొంతమంది చేయలేదు. ఇంకెందుకంటే ఆ ప్రభుత్వంలో కూర్చుంది ఇస్తా అన్నాడు. ఏది ఎక్కడ ఇస్తున్నాడు? ఎక్కడ కూడా కనిపించట్లేదు న్యూస్లో. ఎక్కడికి వచ్చినాడో తెలియదు. చేత కానప్పుడు దిగిపోమని చెప్పండి. మా కేసీఆర్ అన్నానో కేటీఆర్ అన్నానో దింపమని చెప్పండి. వాళ్ళు ఉన్నప్పుడన్నా కొంచెం హైదరాబాద్ అందంగా ఉంది. ఒక్క అర్ధరాత్రి ఒక పోలీసు కూడా తిరగట్లేదు ఇప్పుడు. వాళ్ళు ఉన్నప్పుడైతే, కేసీఆర్ ఉన్నప్పుడు, కేటీఆర్ ఉన్నప్పుడైతే ప్రతి పోలీసు కానీ ఎవరన్నా కానీ 12 వరకు తిరిగేవాళ్ళు. ఇప్పుడు చూసారా? అర్ధరాత్రి 12 గంటల వరకైనా అమ్మాయిలు తిరుగుతున్నారు, అబ్బాయిలు తిరుగుతున్నారు, అందరు తిరుగుతున్నారు. పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు. ఇది ఆయన ప్రభుత్వం. నేనైతే ఆయనకి ఫేస్ టు ఫేస్ చెప్పడానికి కూడా రెడీగా ఉన్నా, దిగిపోమని చెప్పండి చేతగానప్పుడు. ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు అని కదా, ఏం చేశాడు చెప్పండి. లేడీస్ని ఎందుకు ఏడిపిస్తున్నాడు? వాళ్ళకి అమౌంట్ ఇస్తా అని చెప్పాడు 2500, ఇంతవరకు ఇవ్వలేదు. కొంతమంది కరెంట్ వాళ్ళు మాఫీ చేస్తా అన్నాడు, అది కూడా చేయలేదు. రుణ మాఫీలు అంటాడు, ఇది అంటాడు. ఏం చేస్తున్నాడు అసలు న్యూస్లోనే వస్తున్నాడా? ధైర్యం ఉందా? టీవీ రిపోర్ట్లోనే ఎక్కడైనా వస్తున్నాడు, కనిపిస్తున్నాడా మీకు? చెప్పండి. ఆ బోనాల్లో ఫాస్టర్లో ఎక్కడో వెనక కూర్చున్నాడు, ముందు కూడా కూర్చోలేదు. ఎక్కడ ఎవరికి ఇచ్చాడండి? సగం మందికి ఇచ్చాడు, సగం మందికి ఇవ్వలేదు. సగం మందికి సిలిండర్ 500 వస్తుంది, సగం మందికి రాలేదు. చూపించమని చెప్పండి. అందరికి వస్తుంది. డబుల్ బెడ్రూమా 2014లో ఎప్పుడు అప్లై చేసాం, ఇంతవరకు అడ్రస్ లేదు. 4వ విడత ఇస్తా అన్నారు, ఈ మహానుభావుడు ఎక్కాడు అంతే. ఎవరికి? సగం మందికి. అది ఎవరికి? ఓన్ హౌస్ వాళ్ళకి. ఆ జాగా ఉన్న ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడు. చేతగానప్పుడు దిగిపోమ్మని ఒకటే చెప్తున్నా నేను, అంతే. ఇంకేం చెప్పను నేను. అస్సలు బాగాలేదు. ఫేస్ టు ఫేస్ చెప్పడానికి కూడా రెడీగా ఉన్నా, రమ్మని చెప్పండి. ఎందుకండి 2000? ఆయన 2000 పింఛన్లోనే మేము బతుకుతున్నామా? 10,000 జాబ్ చేసి కూడా హ్యాపీగా బ్రతుకుతున్నాం మేము. ఆయన 2000 ఎవరు బతకట్లేదు. 6 పథకాలు చేస్తాను అన్నప్పుడు 100 రోజులు టైం తీసుకున్నాడు. ఈ రోజుకి ఎంత అయింది టైము చెప్పండి, మీరే చెప్పండి. ఎంత అయింది? 8 నెలలు అవుతుంది. 100 రోజులు చేయాల్సిన పథకాలు 100 రోజులైనా దాటిపోయింది. ఎప్పుడో మళ్ళీ ఇప్పుడు అక్టోబర్ సెప్టెంబర్ వస్తే 1 ఇయర్. ఎందుకండి అలాంటప్పుడు? చేతకన్నప్పుడు ఎందుకు ఎక్కాలి? ఎవరో మాకు సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ సపోర్ట్ ఉంటుందని ఎక్కడం కాదు. నీకు నిజంగా దమ్ముంటే ఆ సీట్లో కూర్చొని మాట్లాడాలి, అందరికీ చెయ్యాలి. ఇంతమంది మహిళలు పిల్లల్ని వదిలేసి పొద్దున్నే వచ్చి ఎంత బాధలు పడుతున్నారు తెలుసా? వాళ్ళ గురించి పట్టించుకుంటుందా ప్రభుత్వం అసలు? వచ్చి పక్కన నిలబడి అందరిని పిల్లల్ని వదిలేసి లైన్లో నిలబడి పెట్టింది ప్రజాపాలన. ఏం చేస్తుంది ప్రజాపాలన? ఏది మీ రేవంత్ రెడ్డి? ఎక్కడా? రమ్మని చెప్పండి. అందరు మహిళ వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడమని చెప్పండి. వెళ్ళి నేను సోనియా గాంధీతో అమ్మతో కలుస్తా, అన్నతో కలుస్తా కాదు, మాలాంటి మహిళలతో కలవమనండి. ఎప్పుడో చనిపోయిన ఇందిరాగాంధీతో, రాజీవ్ గాంధీతో మేము అందరితో కలుస్తా, వాళ్ళకి సపోర్ట్ చేస్తా అంటే లాస్ట్కి ఏమైంది? పంగనామం అయింది. ఇందిరమ్మ రాజ్యం, రాజీవ్ గాంధీ రాజ్యం ఎందుకు? ఉన్నప్పుడు ఆయన మంచిగా పాటిస్తే చాలు, పరిపాలిస్తే చాలు. ఉన్నది మళ్ళీ నెక్స్ట్ సీఎం ఆయన ఎవరేస్తారని ఎవరు కేటీఆర్ని తీసుకొస్తారు ఖచ్చితంగా. ఆయనే బెస్ట్. ఏం చేయకపోయినా అర్ధరాత్రి మహిళలు సంతోషంగా తిరిగేవాళ్ళు. ఇప్పుడు భయం వేస్తుంది. ఒక్క పోలీస్ పరిపాలన లేదు తెలుసా? అర్ధరాత్రి చూడండి ఒకసారి మీరు బయటకు వచ్చి మీడియా, ఒక్క మహిళకు కూడా సేఫ్టీ లేదు. ఇప్పుడు మళ్ళీ పాత రోజులు వచ్చేసి అన్ని స్టార్ట్ అయిపోయింది. అన్ని స్టార్ట్ అయిపోయింది. అసలు ఈయన ఉన్నాడా? ఎక్కడైనా దాక్కున్నాడా చెప్పండి? ఉన్నాడు అసలు? లేవా? లేనప్పుడు ఎందుకు ఎక్కాలంటే చేతగానప్పుడు? ఎందుకు 6 పథకాలు ఎందుకు? 100 days ఎందుకు చెప్పండి? ఆ మాట ఇవ్వడం ఎందుకు?
అని పబ్లిక్ పరిశ్రమ ఏం చెప్తారమ్మా ముఖ్యమంత్రికి ఓవరాల్ ముఖ్య దిగేసి ఇంట్లో కూర్చోమని చెప్పండి ఓరంగా మంచిగా బోనాల పండుగ చేసుకోమని చెప్పండి మళ్ళీ మేము కేసీఆర్ని దించుతాం కేటీఆర్ని దించుతాం మళ్ళీ కేసీఆర్ రావాలని ఎందుకు అనుకుంటున్నారు? ఆయన ఉన్నప్పుడు కొంచెం మంచిగా అనిపించింది కొంతమంది కన్నా డబుల్ బెడ్రూమ్ వచ్చింది కొంతమంది కన్నా కొంచెం పర్లేదు బస్సు ఫ్రీ ఇచ్చాడా ఇంతవరకు సీట్ లేదు బేకార్ వెస్ట్ టికెట్ పట్టుకొని నిలబడుతున్నాం ఇట్లా అప్పుడు డబ్బులు ఇచ్చి మహారాణిలాగా కూర్చుండే వాళ్ళం ఇప్పుడు ఫ్రీగా ఉన్నా నిలబడుతున్నాం అంటే ఎక్కడ చూసినా కూడా మహిళలకైతే న్యాయం జరగట్లేదు. అస్సలు మహిళలకి న్యాయం దొరికితే ప్రజాపాలన ఇంతమంది ముస్లిమ్స్ ఎందుకుంటారు బయటికి ఎందుకు వస్తారు వాళ్ళు ఇంట్లో ఉండాల్సిన ముస్లిమ్స్ బయటికి ఎందుకు వస్తారు చెప్పండి ఎందుకు వస్తారు వాళ్ళు ఆమె మ్యాడ్ చెప్పండి ఎందుకు వస్తారు బయటికి మాట్లాడే వాళ్ళు లేక ఎదురు సమాధానం చెప్పలేక చేత కాక అలా జరుగుతుంది ఇక్కడ ప్రభుత్వం రెడ్డి గారు మీ ముందుకు వస్తే ఏం అడుగుతారమ్మా ఒక మాటలో? మహిళలకు న్యాయం చేయవయ్యా బాబు తర్వాత నువ్వు దిగిపోయినా పర్లేదు అదే చెప్తా